సంఘంలో ఉన్న నేను కానీ మీరు కానీ వచ్చేవారు ఎవరైనా కానీ దేవుని ఎదుట ఎలా ఉండాలట? యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివాను కానీ. ఏమండి కుర్చీ తీసి అట ఏమన్నాడు అనుకోండి, అబ్బా బట్టలు మాసిపోతాయండి, కష్టమండి అనకూడదు. ఏమండి ఈ కొంచెం కుర్చీలు అటు వేయాలండి, లేకపోతే ఈ పట్ట అటు మోయాలని అనుకోండి, ఇప్పుడే స్నానం చేసి వచ్చానండి, కష్టమండి అనకూడదు. కొంతమంది పని చేయడానికి సిగ్గండి, కొంతమంది మాట్లాడటానికి సిగ్గండి, ప్రార్థన చేయడానికి సిగ్గండి, ఇంటికాడ బూతులు తిట్టడానికి మాత్రం సిగ్గు ఉండదండి. సిగ్గు ఎక్కడ పడాలి తెలుసా? బూతులు తిట్టడానికి సిగ్గుపడాలి. పని చేయకుండా సోమరలాగా కూర్చొని కంచాలు లాగించడానికి సిగ్గుపడాలి. అబద్ధాలు చెప్పడానికి సిగ్గుపడాలి. దొంగతనం చేయడానికి సిగ్గుపడాలి. మోహపు చూపు చూడడానికి సిగ్గుపడాలి. సిగ్గుపడవలసిన సంగతులన్నిటిలో సిగ్గుపడలేదు. సిగ్గుపడకూడని సంగతులన్నిటిలో మనిషి ఏం చేస్తున్నాడు? సిగ్గుపడుతున్నాడు. దేవుడు మెచ్చడు అలాంటి వారిని. మరి ఎలాంటి వారిని మెచ్చుతాడు తెలుసా? దేవుని పని ఎంత కష్టమైన ఇష్టంతో చేసేవారిని మెచ్చుకుంటాడు. అందుకంటున్నాడు, దేవుని పనిలో సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఉండాలి అన్నాడు. చూడండి, పాపం చేయడానికి సిగ్గుపడు, నీతి కార్యాలు చేయడానికి సిగ్గుపడొద్దు అన్నాడండి దేవుడు. మరి ఈరోజు సిగ్గు లేకుండా పాపం చేస్తారు, దేవుని పని చేయడానికి మాత్రం సిగ్గుపడతారు. ఏమన్నా సువార్తకు రాని అంటే అంటారు, ఆ ఊర్లో మా చుట్టాలు ఉన్నారండి, రానండి. ఇంకో ఊరు చెప్పండి అంట. అంటే ఆ ఊర్లోకి వచ్చి వాక్యం చెప్తే మీ చుట్టాలు ఏం చేస్తారు అంటే, వీడు మతం పుచ్చుకున్నాను అంటారండి, మా వాళ్ళు ఇంకా మారలేదండి, ఇక నన్ను వాళ్ళ ఇంటికి రానివ్వరండి అంటే సిగ్గుపడుతున్నట్టే కదా. సిగ్గుపడద్దు అన్నాడు, నీ మాట బాగుండాలన్నాడు, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండమన్నాడు.